అందరికీ నమస్కారం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో మరి 3 గంటలకు బైక్ యాక్సిడెంట్ అయ్యి బైక్ను గుద్దిన తర్వాత సుమారు ఒక 30 మీటర్ల దూరం ఈడ్చుకొని పోయిండు. ఎందుకంటే డ్రైవరు ముఖ్యంగా నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి ప్రజలు కూడా అందరూ భావిస్తారు. ఎందుకంటే ఎదురుగా వచ్చేవారు కూడా చాలామంది చూసి ఆపు అని కొంతమంది కూడా బస్సు ఆపితే బాగుండని కొంతమందికి ఉంది, ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి వినవలేదు. ఆ బైకు బస్సు కింద ఇరికిపోయిన తర్వాత మంటలు చెలరేగి సగాసరి మొత్తం డీజిల్ ట్యాంక్ కిందకి పోయి ఆ బైక్ మొత్తం బ్లాస్ట్ కావడంతో పెట్రోల్ ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అయింది. అదేవిధంగా దీని కింద కూడా డీజిల్ ట్యాంక్ ఉంటుంది, మొత్తం ఏకదమ్ బ్లాస్ట్ కావడంతో అకస్మాత్తుగా మొత్తమే 10-15 నిమిషాల లోపే ఏకదమ్ మొత్తం బస్సు అంటుకుపోయి చాలా వరకు, ఎందుకంటే ఏసీ ఉండడంతో దానికి సైడ్ డోర్లు జాగ్రత్తగా బయటికి వెళ్ళడానికి మాత్రం ఏమి ఉండదు, మనుషులు వెళ్ళడానికి ఏముండదు. ఎందుకంటే 3 గంటల సమయంలో 3:30 సమయంలో గాఢ నిద్రలో ఉంటారు. ఇంకోటి బయటికి వెళ్ళే ప్రమాదంగా ఏకదమ్ అయితే కూడా బయటికి వెళ్ళని కూడా ఛాయిస్ లేకుండా ఆ బస్సులని ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఆ బస్సులు ఏదైతే అకస్మాత్తుగా కాపాడాలని చాలామంది వచ్చేసరికి ఏకదమ్ మొత్తం అంటుకుపోయిన పరిస్థితి. మొత్తం అంటుకుపోయినాక కొంతమంది మాత్రమే ఈ వెనుక అద్దాలు వల కొట్టుకొని బయటికి వెళ్ళారు. ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం ఆ ఏకదమ్ జరిగినప్పుడు కొంతవరకు పక్క కాపుకొని వాళ్ళని అప్రమత్తం చేసినుంటే బయటికి కింది అందరూ సేఫ్గా దిగిపోయేటారు. కానీ డ్రైవరే నిర్లక్ష్యంగా వహిస్తూ ఒక 30 మీటర్ల దూరం పోయినంటే ఎంత అదవుతుంది. సరే, ఆయన ప్రయత్నం కూడా కాపాడాలనుకోవచ్చు, కానీ ఇక మంటలు ఏకదమ్ పెద్ద అయ్యేసరికి డ్రైవర్ కూడా పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పరారై వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఆల్రెడీ గతంలో కూడా ఈ మన హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో కూడా ఇదివరకు ఒకసారి జరిగింది. అప్పుడు కూడా చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. కానీ ఇప్పుడు కూడా దానికి లైసెన్స్ డ్రైవర్కి ఉందో లేదో తెలియదు, కానీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అయితే మొత్తానికి లేదంట 1 ఇయర్ లోపు. అంటే మరి ఇలాంటి బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి ఈ సమాజంలో? మరి మనిషికి ఏడే సేఫ్టీ లేదా? బస్సులో పోతేనే సేఫ్టీ అని మనం అనుకుంటున్నాం, కానీ బస్సులే ఈ విధంగా మనుషులని మరి ఈ విధంగా కనీసం వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, ట్యాక్సీ లేదు ఎవరికైనా ఏమైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆర్టీఓ ఏం చేస్తుంది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉందో సంవత్సరాలు ట్యాక్సీ ఇన్సూరెన్స్ లేకపోతే ఇలాంటి ఘటనలు జరిగితే మరి ఈ పరిస్థితి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? కాబట్టి ఇలాంటి ఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్రావెల్స్ ఏదైతే యజమానుల పైన ఖచ్చితంగా దృష్టి సాధించాలి. ఇన్సూరెన్స్ లైఫ్ ట్యాక్స్ను కూడా పూర్తిగా ఆర్డీఓ కూడా పూర్తిగా తనిఖీలు చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా. ఆర్డీఓని అదే కాకుండా కూడా ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, చిన్న పిల్లగాడు, చిన్న పాప, మరి తల్లిదండ్రులు, ఒకే కుటుంబానికి సంబంధించిన 4 సజీవన దహనం అయ్యారంటే అది గుండె తడుకోపోతుంది. తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుండె వగిలేలాగా ఏడుస్తున్నారంటే చిన్న విషయం కాదు అది. ఒక కుటుంబంలో ముసలోళ్ళు వాళ్ళు ఏజ్ బార్ 90 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు చనిపోతేనే ఎంతో బాధపడతాం మనం. చిన్న పిల్లలు కుటుంబంలో అసలు వాళ్ళు ఇప్పుడే ప్రయోజకులు అవుతున్న వయసులో 30-40 ఏళ్ళల్లో చనిపోతారు అంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం ఉంటుంది. ఆర్డీఓ కూడా వాళ్ళు కనీసం తనిఖీలు చేయక ఇన్సూరెన్స్ లేవు, లైఫ్ ట్యాక్సీ లేవు. వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలి. గాయపడిన వారు కూడా మెరుగైన వైద్యాన్ని కూడా అందించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం కింద అందించారు. అదేవిధంగా గాయాలైనలో కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారు కూడా వారికి మద్దతుగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు కూడా మన బస్సులలో పోతే సేఫ్గా ఉంటుందని చాలామంది అనుకుంటాం, కానీ బస్సులలోనే ఈ విధంగా జరుగుతున్నాయంటే ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా బాధాకరమైన విషయం. ఎంతోమంది ఈరోజు చనిపోయిన వాళ్ళే ఇప్పుడు ఎవరెవరి అస్థికలు ఎవరెవరిది ఏ బాడీ అనే సంగతి కూడా తెలుసుకోలేకపోతున్నాం. అంత దారుణంగా ఈరోజు సంఘటన జరిగిందంటే ఇది నిజంగా చాలామందిని కంటతడిని పెట్టించే విషయం ఇది. కాబట్టి నేను ముఖ్యంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉంటారో పూర్తిగా ఇన్సూరెన్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పూర్తిగా డ్రైవర్ లైసెన్స్ కావచ్చు, ఏదైతే ఉందో వారి పూర్తిగా ఆర్టీఓలు మొత్తం వారి ప్రైవేటు సంస్థని తనిఖీలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. చనిపోయిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి. సో వాళ్ళ బాడీలు కూడా మరి ఎట్లా గుర్తిస్తారో ఏంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆలోచన చేసి వారి చనిపోయిన అస్థికలు కూడా పూర్తిగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు గుర్తించి వారికి అప్పచెప్పాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.
ఎందుకంటే ఇలాంటి ఘటనలలో కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఈ హైవేలో కూడా ఎన్నో వెహికల్ ఎంతో స్పీడ్తో పోతాయి. అంటే మినిమం 120, 150 స్పీడ్ అంటే చిన్న విషయం కాదు అది. కాబట్టి స్పీడ్ని తగ్గించే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇదే ఘటన మళ్ళీ జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మరి ప్రైవేటు ట్రావెల్స్ పైన దృష్టి సాధించి వారిని కూడా అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. చనిపోయిన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ, ఇంకా సరే వారికి కొంతమందికి కూడా గాయాలైనవి, వారిని కూడా మెరుగైన వైద్యం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరు కోరుతున్నా. నా వీడియో చూసిన వారు కూడా నా పేజీని ఫాలో అవ్వాలి. ఇలా చిన్న ఏమైనా మిస్టేక్లు ఉంటే కూడా నన్ను సరే ఏదైనా ఉంటే మిస్టేక్ కూడా నన్ను కామెంట్ చేయాలని చెప్పేసి ప్రతి కామెంట్ కూడా నేను దాన్ని ఆలోచన చేస్తాను. కామెంట్ ప్రకారంగా నేను ప్రత్యేకంగా వారికి కూడా నేను స్పందిస్తానని చెప్పి కోరుతున్నా. ఇలాంటి ఇంకా కొన్ని విషయాలను కూడా మేము ముందుకు తీసుకొస్తాం. మీ రేవలి రాజు.